जय ब्राह्मण जय जय ब्राह्मण जय ब्राह्मण जय जय ब्राह्मण ब्राह्मण ऐक्यता वर्धिल्लाली ब्राह्मण ऐक्यता वर्धिल्लाली 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 ब्राह्मण ऐक्यता वर्धिल्लाली 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 जय ब्राह्मण जय जय ब्राह्मण जय ब्राह्मण जय जय ब्राह्मण जय ब्राह्मण जय ब्राह्मण जय ब्राह्मण जय 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 जय ఎవరైనా సరే ఎవరు పిలిచినా వెళ్తాం, ఎవరు మా దగ్గరికి వచ్చినా వారి చేతి కార్యక్రమాలు చేస్తాం. ఇందులో ఏ రోజు ఎక్కడా కూడా ఎవరిని దూషించడం కానీ లేదు ఒకరిని కించిపరిచే విధానం కానీ మా గురువుల దగ్గర మేము ఇచ్చినప్పుడు అది అభ్యసించలేదు. ఈరోజు మేము అలాగే వెళ్తుంటాం, ఎవరు పిలిచినా వెళ్తాం. రావాల్సిన ఒక దగ్గరికి రావాల్సిన అవసరం నాకు లేదు. అది మేము వస్తామని గురువు గారు అన్నారు. నా ఇంటికి ఎవరు బొమ్మ ఎక్కవలసిన పని లేదు. ఏం పీక్కుంటారో పీక్కుంటాను. విధుశేఖర భారతీ స్వామి గారు ఎవరు ఏదో కొమరట్ పోలీస్ స్టేషన్ పిలిపించి ఏదో మాట్లాడారు కానీ వాడు వెళ్ళలేదు. గేట్ పీక్కుంటారు, పీక్కోండి, జైలు పెడతారా, కొడతారా, చంపేస్తారా, అది విషయం. ఇది చాలా సిపి గారికి కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని సంఘాలు వెళ్ళి ఆయన కూడా యాక్షన్ తీసుకుంటాం. తర్వాత కూర్చోబెట్టి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు పెద్ద మనుషులతో. మనం వెళ్తే ఇలాగే మాట్లాడతారు. మనకు మామూలు నార్మల్ బీపీ కూడా 300 తెప్పిస్తారు అక్కడ కూర్చుంటే. అందుకే ఎవడు వెళ్ళలేదు. ఎందుకంటే మేము ఎవరు అడిగారు అనుకోండి ఫోన్లోనే, బ్రాహ్మణ్ అంటే ఎవడు అని అడుగుతున్నాడు. మాకు కాపు అంటే ఏంటి మేము అడుగుతాం ఎట్టించి. కాపు అంటే కాపు అంటే బ్రాహ్మణ్ అంటే ఇలాగా వితండవాదం చేసుకుంటూ నానా దుర్భాషలు ఆడుతాడు. బ్రాహ్మణ స్త్రీలకి బ్రాహ్మణ శ్రీని గ్రామం ఉందండి, అక్కడ బైలాదాస్ అనే కాపు. ఆయన బ్రాహ్మణుల మీద దోషం ఇలాంటి ఆట కాదు. రకరాలు చేసి వెధవులు వేసే బుద్ధులు అడుక్కుంటున్నారు, రోడ్ల మీద భిక్షాటం చేసుకుంటున్నారు, మాకెందుకు దోషం వాళ్ళు అని ఫేస్బుక్లోని అందరికీ ఇంచుమించు. సర్వే జనాః సుఖినో భవంతు. పార్వతీపురం, మన్యం జిల్లా వైదిక పరిషత్ సభ్యులు, అదేవిధంగా బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, స్మార్త పురోహితులు, ఆలయ అర్చక సంఘ ప్రతినిధులు, పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి ఎస్పీ గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ వినతి పత్ర సమర్పణలో ప్రధానమైన అంశం ఏంటంటే, పైలా దాస్ అనేటటువంటి ఒక వ్యక్తి పురోహితులను, పురోహిత వృత్తిని, వైదిక ధర్మాన్ని, బ్రాహ్మణులను, బ్రాహ్మణ స్త్రీలను, బ్రాహ్మణ జీవన విధానాన్ని, సమాజంలో ఆచరించేటువంటి సత్కర్మలను కూడా ఇష్టానుసారంగా వక్రీకరిస్తూ తనకు తెలిసినదే శాస్త్రమని మిగిలిన వాళ్ళు ఎవరికి ఏమీ తెలియదన్న భావనతో ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ అందరినీ అవమానపరుస్తూ, కించపరుస్తూ, మనోవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వారిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వివిధ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మొదటి దశలో పైలా దాస్ గారికి ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులం కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం అనే ఉద్దేశం కాకుండా కొన్ని ప్రయత్నాలు గ్రామం ద్వారా చెప్పడం జరిగింది, గ్రామస్తుల ద్వారా. కానీ ఆయన వినే పరిస్థితి కానీ ఇటువంటిది కనిపించక తిరిగి అంతకన్నా దారుణమైన విమర్శలు, అశ్లీల పదజాలంతో ముఖ్యంగా బ్రాహ్మణ జీవన విధానాన్ని, పురోహిత జీవన విధానాన్ని, స్మార్త పురోహితుల్ని లక్ష్యంగా ఎంచుకొని దేవాలయాల్లో సేవ చేసేటువంటి గొప్ప సేవకుల్ని, పండితుల్ని, పురాణ ప్రవచనం చేసేటటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావుల్ని, మాకు గుండెల్లో నిండిపోయినటువంటి భక్తిభావం కలిగినటువంటి శంకర పీఠాధిపతులను కూడా ఇష్టానుసారంగా అవాకులు చవాకులు పేలుతూ ఆయన వీడియోలు చేసి ఫేస్బుక్లో పెట్టడం జరుగుతున్నది. దీనివల్ల యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనోవేదనకు గురవుతున్నారు. కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు, ఈ వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, స్మార్త ఆచరణను చూసేటటువంటి వాళ్ళు, ఆచరించేటటువంటి వాళ్ళు కూడా చాలా మనోవేదనకు గురవుతున్నారు. ఇది ఒక కులానికి సంబంధించింది కాదు,
ఒక ధర్మానికి సంబంధించింది మాత్రం కాదండి. కాబట్టి మన భారతీయ సనాతన ధర్మంలో అనేక శాఖలు, శైవ సంప్రదాయం ఉన్నది, వైష్ణవ సంప్రదాయం ఉన్నది, మధ్వ సంప్రదాయం ఉన్నది, మరి తర్వాత అనేక రకాల జైనం, బౌద్ధం, అనేక ధర్మాలు వెలసిల్లినటువంటి దేశం ఇది. అన్నీ మనం కలిసి ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో ఒక దగ్గర కలుసుకుని జీవనం చేసుకున్న పరిస్థితుల్లో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా విఘాతం కలిగించే విధంగా శైవ వైష్ణవ సంప్రదాయాల మధ్యన బ్రాహ్మణులకి చిచ్చు రేపుతూ ఇతర జాతులు, ఇతర కులాలు, ఇతర ధర్మాలతో వైషమ్యాలను కలిగేటట్టుగా ఆయన అనేకమైనటువంటి దుర్భాషలాడుతూ